ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విహారీ గారు, వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారేంటి? ఎవరు కనక మహాలక్ష్మి? మీ అమ్మగారు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? మీ వెనక. మర్చిపోయాను కనక మహాలక్ష్మి. ఈరోజు శుభలేఖకి పూజ చేయించాలన్నారు. దానికోసం నన్ను కూడా రమ్మన్నారు. నాకు ఈ విషయమే గుర్తులేదు. కొంచెం ఉంటే మనల్ని చూసేసేవాళ్ళు విహారీ గారు. అమ్మా, నీ కుంకుమార్చన వ్రతం ఇంతటితో దిగ్విజయంగా పూర్తయింది. సరే పంతులు గారు. కనక మహాలక్ష్మి, ఇక మనం బయలుదేరదాం. ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. పంతులు గారు, ఇదిగోండి, వెళ్దాం పద. వస్తాం పంతులు గారు. మంచిది, వెళ్ళొస్తామండి. పద కనక మహాలక్ష్మి. శాస్త్రా, ఇది విహారీ కారు కదా? అవును పిన్ని, ఇది విహారీ బావకారే. బావకారు ఇక్కడుందేంటి? అంటే ఇందాక పంతులు గారు చెప్పిన విహారీ మన విహారీ ఒక్కరే అంటారా? చచా, అలా ఏం అయ్యుండదు అంబిక. పంతులు గారు చెప్పింది వాళ్ళు దంపతులుగా వచ్చారు అని. అప్పుడు అది మన విహారీ ఎందుకవుతాడు? ఏమో, ఎవరికి తెలుసు. నువ్వు మాట్లాడేదానికి అర్థమే లేదు అంబిక. విహారీ కారు ఇక్కడ ఉన్నంత మాత్రాన పంతులు గారు చెప్పిన విహారీ మన విహారీ ఒకటే ఎందుకు అవుతారు? అయ్యో కనక మహాలక్ష్మి, వీళ్ళందరూ నా కార్ని చూసేశారు కనక మహాలక్ష్మి. ఇప్పుడు వాళ్ళందరికీ నేను ఇక్కడే ఉన్నానని అర్థమైపోయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.